ఎవరైతే ఎల్బీ నగర్ అండ్ మనకి ఉప్పల్ ఈ నాగోల్లో సరౌండింగ్లో ఎవరైతే ఫ్లాట్ గురించి సెర్చ్ చేస్తున్నారో ఒక్కసారి ఈ ఫ్లాట్కి అయితే విజిట్ చేసి చూడండి. మంచి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు, ఇండిపెండెంట్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు. దట్టు ఏంటంటే మనకి సపరేట్గా మనకి కారిడార్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి నాగోల్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీ ముందుకి 9 years ఓల్డ్ ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 3 BHKలో కన్స్ట్రక్షన్ చేశారండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓనర్ నెంబర్ అని మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తానండి. అలాగే అండి, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్టయితే ఇది 9 years ఓల్డ్ 3 BHK ఫ్లాట్ అని చెప్పాం కదండి. కానీ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా క్వాలిటీ వచ్చేసి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగండి, మనం ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నట్టయితే నాగోల్ నుంచి 2 kilometers అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి నాగోల్ బండ్లగూడలో ఉంటుందండి. మనకి నాగోల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి జూడియో ఉంటుంది. జూడియో ఆపోజిట్ లేన్లోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసండి గ్రీన్ టెర్రస్. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి క్లబ్ హౌస్ కూడా రావడం జరిగింది. అందులో మనకి నంబర్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్ కూడా వచ్చాయండి. లైక్ మనకి చూసుకున్నట్టయితే జిమ్, స్పా, సెలూను, అలాగే మనకి గెస్ట్ రూమ్స్తో పాటు మనకి బ్యాంక్వెట్ హాల్ కూడా రావడం జరిగిందండి. అలాగే స్విమ్మింగ్ పూల్తో పాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఏవైతే ఎమ్యూనిటీస్ చెప్పానో అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఇండిపెండెంట్ ఫీల్ ఉంటుందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అండి. ఇండిపెండెంట్ ఫీల్ ఎందుకు ఉంటుందంటే అండి, మనకి ఇటు సైడ్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డక్ ఏరియా వస్తుంది. డక్ ఏరియా వచ్చేసి మనకి 6 feet ఉంటుంది. అలాగే మనకి ఈస్ట్ సైడ్ కూడా మనకి 6 feet ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదా. మీకు ఫ్లాట్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినప్పటికీ మనకు వచ్చేసి నార్త్ సైడ్ ఎలాంటి ఫ్లాట్స్ కూడా లేవండి. అంటే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి వెంటిలేషన్ ఉంది. అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి 3 BHKలో ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి 1520 SFTలోనైతే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి సపరేట్ కారిడార్ స్పేస్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ అని కూడా అనుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ షూ ర్యాక్ కనబడుతుందండి, అక్కడ మనం అవసరం అనుకుంటే గ్రిల్స్ ఇదంతా కూడా వేసుకోవచ్చు. అక్కడి నుంచి మొదలుకొని ఇదంతా కారిడార్ స్పేస్ అన్నది కూడా ప్రైవేట్ స్పేస్ ఉంటుందండి. అలాగండి, నేను నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పాను కదండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. నార్త్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మనకి ఎలాంటి ఫ్లాట్స్ కూడా లేవు. ఇదంతా కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఫీల్ ఉంటుందో అదే విధంగా ఫ్లాట్ అన్నది కూడా మనకి అదే ఫీల్ అన్నది కూడా రావడం జరుగుతుంది. కారిడార్ స్పేస్ కూడా మనకి చాలా వచ్చింది కాబట్టి మీరు మంచిగా గార్డెనింగ్ కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి సింహద్వారం కూడా చూసుకుందాం అండి. మంచి గ్రాండ్ ఎంట్రన్స్ అన్నది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నదండి. మళ్ళీ ఒకసారి కూడా SFT చెప్తున్నానండి. 1520 SFT. సింహద్వారం వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే సింహద్వారం చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. అలాగండి, ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అని చెప్పాను కదండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. 1520 SFT అయినప్పటికీ మనకి 1800 SFTలో ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫ్లాట్ అయితే మనకి కనిపిస్తుందండి. అలాగండి, ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం యూ షేప్లో మన సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి టీవీ విజిబిలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. అలాగండి, వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే క్రాస్ వెంటిలేషన్ అండి. ఒకటి వచ్చేసి ఉత్తర ఈశాన్యం ఉంటుంది, ఇంకోటి వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా డ్రైవ్ త్రూ ఏరియా వచ్చిందండి. కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలాంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ కూడా ఏవీ లేవు. వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. కాబట్టి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అని కూడా అనుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్ హాల్ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందాము. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం. ముందు ఒకసారి లివింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. ఇక్కడ కూడా మనకి కంఫర్టబుల్గానైతే ఒక 3 seater సోఫా సెట్ వేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ స్టోరేజ్ గురించి మనకి కబోర్డ్స్ అయితే చేయడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా డిజైన్ చేసుకోవచ్చు.
మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఇందులో వచ్చేసి మొన్నటి వారు కూడా టెనెంట్స్ ఉన్నారండి. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చూసుకున్నట్టయితే 25,000 వరకు కూడా మొన్నటిదా కూడా రెంటల్ ఇన్కమ్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ లివింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బాల్కనీ కూడా రావడం జరిగింది. ఒకసారి బాల్కనీ కూడా చూసుకుందాము. మనకి 6x8 ఫీట్ ఉంటుందండి. మంచి స్పేస్ అన్నది కూడా రావడం జరిగింది. ఈ బాల్కనీ ఇక్కడ రావడం వల్ల మనకు ఉత్తరంలో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. అలాగని మనము డోర్స్ కూడా చూసుకుందాము. స్లైడింగ్ డోర్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. చాలా విశాలంగా ఉంటుంది. ఓనర్ వచ్చేసి ఇది సేల్కి పెట్టడానికి కారణం ఏంటంటే అండి, అప్గ్రేడ్ అవుతున్నారు, విల్లా కొంటున్నారు కాబట్టి ఇది అయితే సేల్కి అయితే పెట్టడం జరిగింది. మనకి ఓపెన్ కిచెన్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి సర్వింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఒకసారి కిచెన్ కూడా చూసుకుందాము. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. మాడ్యులర్ కిచెన్ ఎంత మంచి అద్భుతంగా డిజైన్ చేశారో చూసుకోవచ్చండి. ఓనర్ వచ్చేసి తన యొక్క పర్సనల్ చాయిస్ తోటి ఇంటీరియర్ అంతా కూడా చేపించడం జరిగింది. ముందు ఒకసారి పూజా గది కూడా చూసుకుందాము. పూజా గది కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. పూజా గది ముందు కూడా మంచి స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఒక 2-3 అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకునేందుకు వీలు ఉంది. ఇదంతా కూడా చూసుకోవచ్చండి. మనకి సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అన్నది కూడా రావడం జరిగింది. ఒకసారి కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకుందాం అండి. బ్లాక్ గ్రానైట్తో పాటు ఎల్ షేప్లో రావడం జరిగింది. అలాగే అండి ఒకసారి కిచెన్ మొత్తం కూడా చూసుకుందాం అండి. కంఫర్టబుల్ అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే హ్యాపీగా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి దక్షిణం వైపు ఉంటుంది. చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ఇదంతా పెట్టుకున్నా కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి డక్ ఏరియా వచ్చింది కాబట్టి అండి చూసుకోవచ్చు. మనకి వెంటిలేషన్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి. అలాగే అండి 100% వాష్ని దృష్టిలో పెట్టుకొని ఓనర్ వచ్చేసి తన యొక్క చాయిసెస్ తోటని ఈ మాడిఫికేషన్స్ ఇదంతా కూడా చేపించుకున్నారండి. అలాగే ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. 5x6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దక్షిణ నైరుతి వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అండి యూపీవీసీ విండోస్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు గ్లాస్ విండో అనేది కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చండి. ఇక్కడ కూడా మనకి డక్ ఏరియా వచ్చింది కాబట్టి అంటే మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా 6 ఫీట్ గ్యాప్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి దక్షిణం వైపు. అలాగే ఇక్కడ ఈ వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పడమర నైరుతి వైపు విండో అన్నది కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఒకసారి క్లోజప్లో చూసుకోవచ్చు అండి. మనకి చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి దక్షిణ వైపు 6 ఫీట్ ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్గా మనకి 12 to 15 ఫీట్ వరకు గ్యాప్ అనేది కూడా రావడం జరిగింది కాబట్టి వెంటిలేషన్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇక్కడ మీరు వాళ్ళ యొక్క డిజైన్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు చిన్న వర్క్ స్పేస్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. చూసుకోవచ్చు. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. ఇందులో కూడా మనకి 5x6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి దక్షిణ వైపు వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చిందండి. ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇందులో మనకు కావాలనుకున్నట్టయితే సపరేట్గా టీవీ యూనిట్ గురించి ప్రొవిజన్ అయితే కేటాయించారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. వాయుంలో చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందండి. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా మనకి 5x6 మంచం అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండి. అలాగే సీలింగ్ ఒక డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉత్తర వాయువు వైపు అలాగే పడమర వాయువు వైపు కూడా వెంటిలేషన్ పరంగా విండోస్. ఫ్లాట్ వచ్చేసి అయితే 100% వాస్తుని దృష్టిలో పెట్టుకొని అయితే చేయడం జరిగిందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అలాగే దీనికి సపరేట్గా వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఇది వార్డ్రోబ్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే స్టడీ ఏరియా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి 1,10,00,000 చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. 1,10,00,000 అండి. అలాగే యూడిఎస్ కూడా చూసుకున్నట్టయితే మనకి 78 స్క్వేర్ యార్డ్స్ రావడం జరిగిందండి. ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 90,000 to 95,000 చెప్తున్నారండి. దట్టు ఏంటంటే అండి మనకి నాగోల్ బండ్లగూడ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్. అలాగే గ్రాసరీ స్టోర్స్ కూడా చూసుకున్నట్టయితే డీమార్ట్ జస్ట్ పక్కకే ఉంటుందండి. నడుచుకుంటా వెళ్ళినా ఒక 3 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే దగ్గరలో నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. అలాగే మనకి నాగోల్ మెట్రో నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనకి 3.5 kilometer డిస్టెన్స్లోనూ ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే ఎల్బీ నగర్ అండ్ మనకి ఉప్పల్ ఈ నాగోల్లో సరౌండింగ్లో ఎవరైతే ఫ్లాట్ గురించి సెర్చ్ చేస్తున్నారో ఒక్కసారి ఈ ఫ్లాట్కి అయితే విజిట్ చేసి చూడండి.
మంచి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు, ఇండిపెండెంట్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు. దట్టు ఏంటంటే మనకి సపరేట్గా మనకి కారిడార్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. అలాగే ఇందులో మనం చూసుకున్నట్టయితే 2 కార్ పార్కింగ్ అన్నది కూడా రావడం జరిగింది. మనకి నంబర్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్ అన్నది కూడా ఉందండి. క్లబ్ హౌస్తో పాటు స్విమ్మింగ్ పూల్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. మళ్ళొకసారి కూడా ప్రాజెక్ట్ యొక్క పేరు కూడా చెప్తానండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గ్రీన్ టెర్రస్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీ కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నామండి. మనకి 2 కార్ పార్కింగ్ కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి డ్రైవ్ త్రూ ఏరియా కూడా చూసుకుందాం. ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి డ్రైవ్ త్రూ అన్నది కూడా మంచిగా రావడం జరిగింది. ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే అండి మనకి 25 to 30 feet వరకు రావడం జరిగింది. అలాగే సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా మనకి సెక్యూరిటీ గార్డ్ కూడా అవైలబుల్ ఉన్నారండి. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా సపరేట్ గేట్స్ అయితే రావడం జరిగింది. 24/7 కూడా మనకి సీసీటీవీ కెమెరా మానిటరింగ్ అనేది కూడా ఉందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.